శేషాచలం అడవుల్లో ఎక్కువగా సంచరించే పునుగు పిల్లలు ప్రస్తుతం వేరే ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. గత 2 రోజుల్లో 2 చోట్ల కనిపించడంతో చర్చనీయాంశంగా మారింది. నిన్న తాడేపల్లిలో ఓ పునుగు పిల్లి ప్రత్యక్షం కాగా ఈ రోజు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో కనిపించింది. అంతరించిపోతున్న అరుదైన జాతుల్లో ఒకటిగా ఉన్న పునుగు పిల్లి తమ ప్రాంతంలో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం కోడూరుపాడులో పునుగు పిల్లిని స్థానికులు గుర్తించారు. రాత్రి సమయంలో సంచరిస్తున్న పునుగు పిల్లిని పట్టుకుని భద్రపరిచారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు రాగానే వారికి అప్పగించనున్నారు. 2 రోజుల క్రితం గుంటూరు జిల్లా తాడేపల్లిలో పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పిల్లి తాడేపల్లి ముగ్గురోడ్డులోని గొట్టముక్కల ప్రాంతంలో ఉదయం సంచరించడంతో స్థానికులు ఆందోళన చెందారు. స్థానికుల సమాచారం మేరకు వైసీపీ నాయకుడు తాడేపల్లి మాజీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ముదిగొండ ప్రకాష్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ముదిగొండ ప్రకాష్ సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అధికారులు పిల్లిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి వెటర్నరీ హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స అందించారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించిన అనంతరం అడవిలో వదిలిపెట్టారు. పులి పిల్లని చెప్తే ఏంటనో చూస్తే దగ్గరికి వెళ్తే పిల్లలందరూ ఎగబడుతున్నారు. ఏంటని ఎగబడుతున్నారని వెళ్తే దీన్ని ఏం చేసామంటే వాలేసి చంపుకోకుండా వాలేసి తీసుకొచ్చి బోన్లో పెట్టి దీని పరిస్థితి ఏంటని పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అలా అధికారులు వాళ్ళు వస్తున్నారంటే దానికోసం వెయిట్ చేస్తాం. వెంటనే దొరికిపోయిందండి అది? ఎమ్మటే దొరికిపోయిందండి. అంటే దీన్ని పట్టుకుంటే కూడా చాలా కష్టం అంటున్నారు. అవును, ఎమ్మటే దొరికిందండి. వలేసాము, వాళ్ళలో పడినమ్మటే బోన్లో పెట్టి ఎమ్మటే దొరికిపోయింది. దొరికిపోయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వస్తామని చెప్పారు సార్. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి? పైన అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు వస్తామని చెప్పారు. సరే సార్ అని బోన్లో పెట్టి ఉంచాము సార్. ఎప్పుడు దొరికింది మీకు? రాత్రి 1:30-2 అయింది సార్. 12ంటికి కనపడింది. 12ంటికి కనపడితే ఆ చెట్లలోనే ఉంది. ఎవరైనా చంపేస్తారో భయం వేసి మళ్ళీ వలేసి తీసుకొచ్చి బోన్లో పెట్టి చేసాం సార్. దీన్ని మీరు జాగ్రత్త చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? చాలా మంది ఇది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది పలాందని చెప్తే దాని గురించి జాగ్రత్త చేసి అప్పచెప్దామని జాగ్రత్త చేసింది సార్. అంతరించిపోతున్న పునుగు పిల్లులు ప్రత్యక్ష బాధంతో ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాలో 2 రోజుల కాలంగా అరుదైన పునుగు పిల్లలు దర్శనమిస్తున్నాయి. 2 రోజుల క్రితం తాడేపల్లిలో ఓ నివాసం వచ్చిన పునుగు పిల్లిని స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ ఘటన మరొక ముందే వెంటనే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలో కోడూరుపాడు గ్రామంలో మరొక పునుగు పిల్లిని గుర్తించారు స్థానికులు. రాత్రి సమయంలో సంచరిస్తున్న పునుగు పిల్లిని పట్టుకొని భద్రపరిచారు స్థానికులు. వెంటనే ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇవ్వడంతో వారు ఎమ్మటే అప్పుడు వచ్చి పునుగు పిల్లిని స్వాధీనం చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న అరుదైన జాతుల్లో ఒకటిగా ఉన్న పునుగు పిల్లుల సంరక్షణ కోసం ఇప్పటికే చర్యలు చేపట్టింది టీటీడీ. అయితే టీటీడీ అధికారులు ఒకవైపు చర్యలు చేపడుతున్నా కానీ అవి మాత్రం అంతరించిపోతున్న పరిస్థితి కనిపిస్తాం. దానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా గతంలో టీటీడీ అలాగే అటవీ శాఖ నిర్ణయం కూడా తీసుకుంది. కానీ తాజాగా గుంటూరు కృష్ణా జిల్లాలో గత 4 నెలల వ్యవధిలో వరుసగా ప్రత్యక్షమవుతున్న పునుగు పిల్లుల వ్యవహారానికి సంబంధించి హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంతో పాటు ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతం, అంటే కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాకి సంబంధించి మొత్తం కూడా సరిహద్దు ఫారెస్ట్ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ పునుగు పిల్లులు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయని చెప్పి స్థానికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 4-5 నెలల కాలంగా కూడా మొత్తం 3 సార్లు లభ్యమవడంతో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా జల్లెడబట్టే ప్రయత్నాలు అధికారులు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ. స్మెల్ తిందేనా? దాని దగ్గర గంధపు చెక్క పెడితే అన్న